హాయ్, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. బైరాన్పల్లి సంఘటన. ఈ బైరాన్పల్లి సంఘటన 1948 ఆగస్టు 27న జరిగింది. అసలు ఏంటి ఈ సంఘటన అంటే 1948 ఆగస్టు 27 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1 ఇయర్ క్రాస్ అయింది. కానీ మన నిజాం రాజ్యం మాత్రం నిజాము స్వతంత్రం భారతదేశంలో విలీనం కాకుండా ఇతనే పరిపాలన చేయడం అనేది జరిగింది. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులు నిజాం విధి విధానాలకి వ్యతిరేకించి ఇతని విధానాన్ని ధిక్కరించారు. అంటే ఒక రకంగా భారతదేశంలో కలవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంగీకరించారు. ఈ అంశాలని తట్టుకోలేనటువంటి నిజాము, ముఖ్యంగా అతని కింద ఉన్నటువంటి రజాకార్ దళం, వీళ్ళు ఆనాటి కాలంలో అనేకమైనటువంటి అరాచకాలను సృష్టించారు. రజాకార్ దళం వీళ్ళు అర్ధరాత్రి ఆ గ్రామం నిద్రిస్తున్న సమయంలో 1200 మంది దాదాపు రజాకార్ల దళం ఆ గ్రామంపై ఉక్కుమ్మడిగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలని వారి యొక్క కాళ్ళు చేతులు కట్టివేసి నిర్దాక్షిణంగా కాల్చి చంపడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలని వివస్త్రలను చేసి వారితో బతుకమ్మ ఆడించారనేటటువంటి సంఘటన కూడా మనకు కనిపిస్తుంది అక్కడ. అంటే చాలా వీరి యొక్క రజాకారుల యొక్క అరాచకాలకు ఇక్కడ జరిగినటువంటి సంఘటన నిదర్శనంగా మనము చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి స్త్రీల యొక్క మాన ప్రాణాలను దోచినారు. అక్కడ ఉన్నటువంటి పురుషులని కాళ్ళు చేతులు కట్టేసి నిర్దాక్షిణంగా కాల్చి చంపడం అనేది జరిగింది. ఇది జరిగినటువంటిది బైరాన్పల్లిలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటనగా దీన్ని మనము చెప్పవచ్చు. రజాకార్ల యొక్క దురాగతాలకు, వారి యొక్క అరాచకమైనటువంటి చేష్టలకు ఈ సంఘటనని మనము నిదర్శనంగా చెప్పవచ్చును.